చూచుచున్న దేవుడైనా, వినుచున్న దేవుడైనా, మాట్లాడే దేవుడైనా ఆయనకి భయపడేవారిగా మనం ఉండాలి. మనుషులకు భయపడితే పైకి భయపడతాము, లోపలికేమో ఇంకా సింహం కంటే ఇంకా ఎక్కువ కోపాలు ఉంటాయి. కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే వారిగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే అందరితో సమాధానం కలిగి నడుచుకోవాలి. అందరితో సమాధానం కలిగి మనం జీవించాలి. ఎప్పుడూ సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో దేవుని బిడ్డలమే. కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, సంఘములో కానీ విరోధం ఉండకూడదు. ప్రేమ వివాదాలు కలిగి జీవించాలి. దేవుడు ప్రేమించమని భాషగా చెప్పారు కనుక ఈ లోక ప్రేమలు చేయకండి. యవనస్తురాలు ఆ ప్రేమలు చేయకండి. ఈరోజు యవనస్తురాలు ప్రేమించుకొని ఎంతో మంది చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, గందరగోళం జరుగుతున్నాయి, ఆందోళన గలిబిలి జరుగుతున్నాయి. అలాంటి ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తును మొదలుగా ప్రేమిద్దాం మనం. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమిద్దాం. రెండోది, లోకంలో ప్రేమ అంటే సమాధానం కలిగి ఉంటమే ప్రేమ. ఒకరి మనసును అర్థం చేసుకుని ముందుకు కొనసాగుతూనే ప్రేమ. ఒకరి మనసును అర్థం చేసుకుందాం, ప్రేమ కలిగి ఉందాం, ఐక్యత కలిగి నడుచుకుందాం. కనుక అందరితో సమాధానం కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. రెండు. మూడవదిగా మనం చూసినట్లయితే హృదయ శుద్ధి కలిగి ఉండాలా. మనం హృదయం శుద్ధి కలిగి ఉండాలి. అందుకంటే కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు